పవన్ కళ్యాణ్ హీరోగా సాహు సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించిన విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో టాప్ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఓజీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ఈ దసరా కానుకగా వచ్చిన ఓజీ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఓజీ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత 4 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓజీ సినిమా సైతం దాదాపు 4 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. థియేట్రికల్ రన్ కాస్త పూర్తి కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓజీ సినిమాను సైతం భారీ మొత్తానికి గాను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అక్టోబర్ 23న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం బజ్ ఉంటుంది. థియేట్రికల్ రన్ పూర్తి కాగానే తర్వాత కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. టికెట్ల రేట్లు పెద్ద ఎత్తున పెంచడంతో మొదటి వారంలో చూడని వారు ఆ తర్వాత కూడా వీలు పడని వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారికి గుడ్ న్యూస్ చెప్పిన నెట్ఫ్లిక్స్ దీపావళి కానుకగా సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మధ్య కాలంలో ఓటీటీలో సౌత్ సినిమాలు అత్యధిక వ్యూస్ ను రాబడుతూ రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. మరి సుజీత్ గత చిత్రం సాహుకి నార్త్ ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్ తో ఓజీ సినిమా ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లో హిందీ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక హిందీ వెర్షన్ కి ఖచ్చితంగా అత్యధిక వ్యూస్ లభిస్తాయనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓజీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. హిందీలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా అత్యధికంగా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి సీన్ క్లైమాక్స్ రేంజ్ లో ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసిన సినిమా ఓజీ. ఇక థియేట్రికల్ రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేసేశారు. ఇక రెగ్యులర్ ప్రేక్షకులు కాస్త అటు ఇటుగా రివ్యూలు ఇచ్చారు. ఓవరాల్ గా సినిమాకు మంచి వసూళ్లు అయితే వచ్చాయి. ఇక సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహమే లేదు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ లేచి నిల్చునేలా చేశాడు అనడంలో సందేహమే లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కోసం తమన్ అందించిన సంగీతం ది బెస్ట్ గా వచ్చింది. అందుకే ఓజీ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో చూపించారు. అందుకే ఈ సినిమాను ఇంకా ఓటీటీలో చూడాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.